ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటలోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి, ఇశ్రాయేలు యొక్క నాయకుడైనటువంటి మోషేను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ఇశ్రాయేలు యొక్క ప్రజలకు దేవుడు ఎంత మేలు చేస్తూ ఉంటున్నాడో. ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి నడిపించాడు, తప్పించాడు, విడిపించాడు, రక్షించాడు. మోషేని నాయకుడిగా వారికి దేవుడు ఏర్పాటు చేసి ఆ బానిసత్వంలో నుండి, ఆ కష్టంలో నుండి, ఆ బాధల్లో నుండి మరి తప్పించాడు దేవుడు. మన పితరులైనటువంటి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు మరి వారిని ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు, ఏ రీతిగా విస్తరింపచేశాడు. మరి ఆయన మేలు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు, ఈ నూతన సంవత్సరములో మరి మునుపటి కంటే అత్యధికమైనటువంటి మేలులతో నేను నిన్ను తృప్తిపరిచేదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మన పితరుల కంటే ఏ రీతిగా మన పితరులను దేవుడు ఆశీర్వదించాడో ఆ రీతిగా దేవుడు మనకి ఆశీర్వాదాలు దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఆ వాగ్దానాన్ని మనము స్థిరపరచుకోవాలి అంటే మనము ఆయన వైపు తిరగాలి, ఆయన తట్టు తిరగాలి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు మాత్రమే మరి దేవుడు మనల్ని ఆశీర్వదించేదానికి మరి సిద్ధముగా ఉంటున్నాడు. అందుకే పైభాగంలో మనం గమనించినట్లయితే, యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా శరలోని మిమ్మను తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టును వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. మరి పితరులతో చేసినటువంటి వాగ్దానము, కానాను దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని పితరులతో దేవుడు వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు, నమ్మకమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు, మాట తప్పని దేవుడుగా ఉంటున్నాడు. ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించాలి అనంటే మనము ఆయన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ ఆయన ఆరాధించేటువంటి వారిగా ఉండాలి, ఆయన మహింపరిచేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, చేస్తున్నటువంటి ఆ ప్రమాణాన్ని మరి నెరవేర్చేదానికి ఆస్కారం ఉంటుందని నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. ఆయన మేలు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఎవరికి కీడు చేసేటువంటి దేవుడు కాదు, ఆయన అందరికీ ఉపకారిగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2020వ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని స్వీకరించి మన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ ఆయన ఆరాధించేటువంటి వారిగా, ఆయన మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చును గాక. ఆమేన్.